నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరు శివ. ఏ కంపెనీ చేసినావు ఐడియా ఉందా? ఇతనము ఉందన్నా. చెప్పు, కంపెనీ పేరు, ఇతనం పేరు. లక్ష్మీ ఇన్పుట్స్. లక్ష్మీ ఇన్పుట్స్. సంజన. ప్రస్తుతం మనం వచ్చేసి మేడికొండ గ్రామంలో ఉన్నాము. మన శాంతి సీడ్ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీనారాయణ అనేసి, అన్న వచ్చేసి ఆంజనేయులు, మేడికొండ వీళ్ళది. సో లక్ష్మీ ఇన్పుట్స్ కంపెనీది తేజ రకము సంజన అనేసి వేసుకున్నారు. మనం ఈ ఏరియాలో మేడికొండ కానీ ఇక్కడ ఐజాలో కానీ మేము చూసిన తేజ రకాల్లో ఈయన విత్తనము బాగానే విత్తనం మేము బాగా ఇచ్చినాము. ఆయన మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేసిండు. సో ఇతనం వచ్చేసి శాంతి సీడ్ లోనే తీసుకున్నాను. శాంతి సీడ్ నీ పొలం చాలా బాగా మెయింటైన్ చేసినావు. మా ఇత్తనంతో పాటు నువ్వు కూడా మెయింటెనెన్స్ బాగా చేసినావు. ఎట్లా సాల్కు సాల్ ఎట్లా వేసుకున్నావు? మొక్కకు మొక్క ఎంత డిస్టెన్స్ వేసుకున్నావు ఐడియా ఉందా? 4 ఫీట్లన్నర వేసిన. 4 ఫీట్లన్నర ఏడెల్పు వేసినావు. మొక్కకు మొక్క ఫీట్ లోపల వేసిన. మామూలుగా అయితే కొందరు 2.5-3 ఫీట్లే వేస్తారు డిస్టెన్స్. కానీ నువ్వు అది డిస్టెన్స్ మెయింటైన్ చేసినావు కాబట్టి మంచిగా గాలి ఆడి దోమ కూడా లేకుండా, అట్లా డిస్టెన్స్ ఎక్కువ పెడితే దోమ గీమ కానీ ఎక్కువ ఉండదు అనమాట. దానికి ఫర్టిలైజర్ ఎట్లా వాడినావు అన్న? నాట్లు వేసిన తర్వాత ఎన్ని రోజులకు వాడినావు ఫర్టిలైజర్? 15 రోజులకు వాడినా. 15 రోజులకి ఏం వాడినావు ఐడియా ఉందా? డిఏపి వాడినా. డిఏపి ఇంకా తర్వాత 14-35 వాడినా. 14-35 డిఏపి ఒకటేసారి వేసినావా? లేదన్నా, ఫస్ట్ ట్రిప్ డిఏపి వేసిన. ఓకే. తర్వాత ట్రిప్ లో మళ్ళీ ఒక 20 రోజులు ఉన్నాక 14-35 వేసిన. 20 రోజులు నాట్లు వేసుకున్న, 20 రోజులు డిఏపి వేసుకున్న, 20 రోజులకు 14-35 వేసిన. ఓకే. ఈ ఫ్లవరింగ్ టైంలో అన్న, అదే పూత దశలో ఏం వేసినావు ఐడియా ఉందా? పూత దశలో 10-26 వేసిన. ఓకే, 10-26. ఈ కాయ సెట్ అయ్యేటప్పుడు డ్రిప్ మందు ఇచ్చిన. డ్రిప్ మందులు ఏం వేసే ఐడియా ఉందా? ఉందన్నా. ఏం వేసినావు అన్న? గ్రేడ్ 1 ఇడిచిన. గ్రేడ్ 1. ఓకే. మళ్ళీ ఒకసారి గ్రేడ్ 2 ఇడిచిన. అంతే. గ్రేడ్ 2 ఇడిచిన. ఓకే. నీకు నీ పొలం నువ్వు మెయింటెనెన్స్ అయినా లేకుంటే నీకు సీడ్ సపోర్ట్ చేసిందా లేదా? సీడ్ మంచి ఇత్తనమా కాదా? ఇత్తనం మంచిదేనా. ఓకే. ఎట్లా అంటావు ఇత్తనం మంచిదని చెప్పేసి? మనకి బొబ్బర తెగులు ఎక్కువ రాలేదన్నా. ఓకే. ఇంకా రెండవది కాప్ సెట్టింగ్ కూడా మంచి నిలబడుతుంది. దగ్గర గెనుపులు ఉంటాయి. ఓకే. మంచిగా వస్తుంది అన్న, దిగుబడి అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు మాది సంజన, లక్ష్మీ ఇన్పుట్ సంజన. ఎన్ని ఎకరాలు వేసినావు అన్న? అది బిట్ ఎంత? అది ఎకరన్నర వేసిన. ఎకరన్నర. ఎంతమంది కూలీలు పట్టారు దానిలో? ఏమిటికన్నా తెంపడానికి ఒక 250 మంది దాకా పట్టారన్న. 250 మంది దాకా పట్టారు. ఇప్పుడు ఇదే కదా రాసి? అవునా. ఎంత కావచ్చు ఇది? ఇప్పుడు అది మొత్తం ఇంతేనా? ఇంకా వేరే ఇది ఇంతేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకా తెంపేది ఉందా? మళ్ళీ తెంపేది ఉందా? సెకండ్ మళ్ళీ కొత్త మళ్ళీ ఇంత వస్తుందా? మళ్ళీ ఇంత వస్తుందా? ఇప్పుడు దీని కాడికి ఎంత అవుతుంది చెప్పు? దీని కాడికి ఒక 20 క్వింటాలు దాటుకునే. దీని కాడికి 20 క్వింటాలే. ఇంకా మళ్ళీ చెట్టు మీద కాయ ఉంది, 20 క్వింటాలు వస్తుంది. ఈజీ 20 క్వింటాల్ పక్కానా? పక్క వస్తుంది. నేనేదో మాట్లాడుతున్నాను కాదు, 20 క్వింటాల్ ఈజీగా వస్తుంది కదా. మనకి ఉన్నది ఉన్నట్టే చెప్తాం. 20 క్వింటాలే 30 క్వింటాలే 30 క్వింటాల్ అంతే చెప్తాం. మొత్తం మీద 40-45 క్వింటాల్ వస్తుంది. 40-45 క్వింటాల్ వరకు. ఎంత? ఎకరన్నర పొలం. నీకు ఇది కింద డ్యామేజ్ కాయ అన్న? ఏం లేదన్నా, ఏం లేదు. నువ్వు లేకున్నావు పొలంలో. రైతు నుంచి ఒక 2-3 రైతులు వచ్చి, పెద్ద రైతులు ఒక 2 డీలర్లు కూడా వచ్చినారు, తెలుసు కదా. వాళ్ళు కూడా వచ్చి చూసిపోయినారు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు. కింద కాపు కింద ఉంటది కదా, అది మామూలుగా అయితే డ్యామేజ్ అవ్వాలి, అయినా కూడా డ్యామేజ్ కాలేదు అనేసి అన్నారు వాళ్ళు. విత్తనం మంచి విత్తనం అయితేనే అట్లా డ్యామేజ్ కాకుండా ఉంటది అన్న. డ్యామేజ్ అయితే కాలేదు. నేను నీ పొలంకి నువ్వు ఎన్నిసార్లు తిరిగినావు కానీ నీకన్నా ఎక్కువ సార్లు వచ్చినాయి. చాలా మంది రైతులు, పెద్ద రైతులకు వచ్చి తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ అన్నది ఏంటంటే డ్యామేజ్ లేదు ఎక్కువ అనేసి. డ్యామేజ్ అయితే లేదు. సీడ్కి ఏమైనా విత్తనాలు ఈ లోపల గింజలు ఏమైనా కౌంట్ చేసినావు అన్న? నేనేమి వాటిని అబ్జర్వ్ చేయలేదన్నా. ఓకే. గింజలు అయితే ఏం తీసి వాటిని ఎంచడం అటువంటిది అయితే ఏం చేయలేదు. ఓకే. కానీ నాకైతే మంచిగా కనిపిస్తుంది అన్న. మంచిగా కనిపిస్తుంది. దీనిలో తాలుగాయ ఎంత అయింది? తాలుగాయ ఒక సంచి, పెద్ద సంచి అవుతుంది అన్న. ఒక సంచి పెద్ద సంచి ఎన్ని కేజీలు? 20. అదే ఒక 40 కిలోల వరకు రావచ్చు. 30-35 వాళ్ళని వాటర్ కొట్టుకుంటే 40 కిలోల కంటే ఎక్కువ రాదు సంచి. ఇంత రాశిలో 40 కేజీలు వచ్చింది. చాలా పెద్ద ఇన్ఫర్మేషన్. మనం చెప్పించినాం అనుకోరాదు.
అన్న అన్న ఒకటి ఆలోచించు, ఇందనే ఉంది ఆ కుప్ప ఉంది, అది 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాదు. ఇంకా ఇప్పుడు ఇంత 30 క్వింటాలు వచ్చి ఇది వచ్చి మొత్తం కలిసి తాలుగాయ దీనికి నేను అడిగింది ఎందుకంటే ఇప్పుడు ఇది 25 క్వింటాల వరకు అవుతుంది అనుకుంటున్నాం మనం. దీంట్లో తాలుగాయ కూడా ఎంత అవుతుందో ఆలోచించాలి కదా. ఒక్క బస్తా కంటే ఎక్కువ కాదన్న, 45 కేజీల కన్నా ఎక్కువ సార్. మనం చూసిన లెక్క కూడా సార్ అన్న అంటున్నాడు, మనం చూసిన దానిలో కూడా అసలు ఎక్కడ కూడా కొంచెం దగ్గర ఎక్కడ కూడా తాలుగాయ అనేది లేదు. తాలుగాయ అనేది నేను వేరే దగ్గర పర్టికులర్ గా అడిగింది, అందుకే పర్టికులర్ గా నేను అడిగింది. ఎందుకంటే తాలుగాయ లేదంటున్నా మనము వీడియోలో అది ఎప్పుడు మనం కటింగ్ చేయాలి. అది డిసెంబర్ లో క్రిస్మస్ 25 తేదీకి కటింగ్ కావాలి. అది నువ్వు సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయినాక నెల కటింగ్ చేసినావు. ఇప్పుడు చేసిన లేట్ అయినా కూడా తాలుకాయ పడలేదు. అదే తాలుకాయ పడలేదు. ఇప్పుడు నేను నీ నెంబర్ దానిలో వీడియోలో ఇస్తాను. ఎవరైనా ఫోన్ చేసినా కూడా మళ్ళీ నువ్వు మాట మార్చరాదు అట్లా అనేసి, అట్లా అంటున్నా నేను. ఇట్లా వాళ్ళు మాట్లాడిచ్చినారు కదా, వాస్తవమా కాదా అనేసి అడుగుతారు రైతులు. మన రైతులే అడుగుతారు, రైతులే అడుగుతారు. నేను ఉన్నదని చెప్పిన. ఓకే ఓకే, అదేలే. నేను అందుకనే పర్టికులర్ ఈ మందులు ఎట్లా కొట్టినావు అన్న పెస్టిసైడ్? నేను మనుషులతో కొట్టినా, నేనేమి డ్రోన్ కెమెరా ఏం కొట్టలేదు. డ్రోన్ కెమెరా లేదు, మనసు మేమే కొట్టుకున్నాం. అంటే మా నార్మల్ మందులే నార్మల్ మందులే కొట్టుకున్నాం. నార్మల్ మందులే, ఈ ఎస్పేట్, ఈ స్పేట్, ఎక్స్పోనస్, ఇవే కొట్టుకున్నాం. ఎక్స్పోనస్ కూడా అంత వాడలేనా? ఎక్స్పోనస్ కూడా అంత వాడలేను, మామూలుగా. ఇది విల్ట్ ఎక్కడన్నా అన్న? విల్ట్ ఎక్కడన్నా అంటే విల్ట్ ఏమంటారు సార్ తెలుగులో? అదే తెగులు చచ్చిపోవడం ఉంటది కదా మధ్య మధ్య. అటువంటి ప్రసక్తి లేదన్న ఇక్కడ, అటువంటి ప్రసక్తి లేదు ఇక్కడ. ఓకే, కొమ్మండి తెగుళ్ళకి అటువంటిది లేదు నాన్న, నువ్వు చూస్తూనే ఉండవు. చూస్తున్నాము, నా ఒక్కని ఒపీనియన్ కాదు కదా, నీ ఒపీనియన్ కావాలి. దగ్గరికి రాసది నేను కూడా పట్టుకోవాలా? ఇక్కడ నాదన్నా పట్టుకోవచ్చు నేను. ఇచ్చా, ఇద్దరం పట్టుకుంటా. ఎంత దొరకనా కొద్దిగా దూరం వెళ్ళి కారు ముఖం కలిపి. థ్యాంక్ యూ పెద్ద మంచి, థ్యాంక్ యూ.